నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజధాని అమరావతికి చట్టబద్ధత కోసం తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం పెడితే జగన్ రాలేదు. ప్రజల ఆమోదం పొందిన రాజధాని విషయంలో ఇంత కక్ష పెట్టుకోవడాన్ని ఏమనాలి? ఇంకలాంటప్పుడు ఆ పార్టీ ఎందుకు? ఇలాంటి నేతల వల్ల ఎవరికి ఉపయోగం? ఎవరు ఏం చేసినా భవిష్యత్తులో రాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేరు. ఈరోజే ఒక చరిత్ర, 3 ముక్కలాట, 3 రాజధానులు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్గా చేస్తామని అడిగితే నేను మేఘాలపైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని అనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని, లేకపోతే శ్మశానమని, ముంపు ప్రాంతం అని ఎగతాళి చేసి మనకు రాజధాని కూడా లేకుండా చేసే పరిస్థితి. అసెంబ్లీలో వేస్తున్న నాటకాలు సరిపోదు అన్నట్లు రవీంద్ర భారతిలో నాటకాలు వేస్తున్నారు హరీష్ రావు. డైవర్షన్ పాలిటిక్స్. సభలో నాటకాలు జాలేయట, ఇంకా పోయి రవీంద్ర భారతిలో నాటకాలు వేసిండ్రు. అరే ఉన్న టైమే తక్కువ, సభలో మాట్లాడదాము అంటే లేలే గేమ్స్ ఉన్నాయి, 4 గంటలకు అసెంబ్లీ ఖతం. నాటకాలు ఉన్నాయి, 4 గంటలకు అసెంబ్లీ ఖతం. ఇవాళ సభలో చేసే నాటకాలు జాలేయటగా బయట పోయి నాటకాలు చేసిండ్రు. ఇలా బిజినెస్ కు సమయం సరిపోతలేదు, అసెంబ్లీ పని దినాలు పెంచండి అంటే పని దినాలు పెంచరు. 3 గంటలు 4 గంటలు సభను వాయిదా వేసుకొని చర్చ జరగనియ్యరు. ఇంకా ఇది చాలదన్నట్టు ఆటలు నాటకాలు. అంటే మీ సభా సమావేశాలు జరగకుండా మీ సరదాలు తీర్చుకోవడానికి సభను గాలికి వదిలేసిండ్రు. సభా సమయాన్ని వృధా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్ల దుస్థితి, నడి రోడ్డున నడ్డి విరుగుతోంది. అంబర్పేట్ గాంధీ బొమ్మ వద్ద ఫ్లైఓవర్ కింద రోడ్డు పరిస్థితి రోజురోజుకీ దారుణంగా తయారవుతోందని స్థానికులు తీవ్ర ఆవేదన. ప్రతిరోజూ 5 నుంచి 6 మంది వరకు ప్రమాదాలకు గురవుతున్నారని, ఇది మెయిన్ రోడ్ అయినప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఫ్లైఓవర్ కింద భాగం మొత్తం గుంతలతో నిండి ఉంది. మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి రామంతాపూర్ వైపు వెళ్లే మార్గంలో ఎక్కడా సరైన రోడ్డు లేదు. అంతకంటే లేదు. బాబు దృష్టిలో పరిపాలన అంటే దోపిడీ, అవినీతి చేయడమే. విజన్, సంపద సృష్టి అంటూ కొత్త పేర్లు పెట్టి స్కామ్ల ద్వారా దోపిడీకి పాల్పడుతుంటాడు. ది సో కాల్డ్ అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న డ్రామాకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున రెండవ సైడ్ మీ ద్వారా ప్రజల ముందు ఈరోజు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి వంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, ఈ మనిషికి నిజాయితీ అంతకన్నా లేదు. పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో
అది కేవలం దోపిడీ చేయడానికి, అవినీతిని చేయడానికి మాత్రమే తన దృష్టిలో పరిపాలన అంటే. రకరకాలుగా ఈ పద్ధతుల్లో దోపిడీ చేసే కార్యక్రమంలో భాగంగా దానికి రకరకాలుగా పేర్లు పెడతాడు, రకరకాలుగా దాని చుట్టూ డ్రామాలు అల్లుతాడు. విజన్ అంటాడు, సంపద సృష్టి అంటాడు, ఇలా రకరకాలుగా కొత్త కొత్త పేర్లు పెడతాడు. పేర్లు పెట్టి టాపిక్లు డైవర్ట్ చేస్తూ, స్కాములు చేస్తూ దోచేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అమరావతిలో గత వారం జరిగిన శాసనసభలో తీర్మానంలో కూడా, ఆ డ్రామాలో కూడా ఇవే మనకు కనిపిస్తాయి. ప్రజలను పక్కదోవ పట్టించడం, ఆ పక్కదోవ పట్టించే కార్యక్రమంలో తన దోపిడీకి స్టాంప్ వేసుకోవడం, తన దోపిడీ నుంచి డ్రామాను డైవర్ట్ చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు, ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణ దోపిడీ చేస్తా ఉంది. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈ రోజు నవ్వుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. అమరజ్యోతి భవనాలకు 3 ఏళ్లుగా మెయింటెనెన్స్ నిధులు కేటాయించడం లేదు. కేసీఆర్ కట్టించాడు కాబట్టి నిధులు ఇవ్వకుండా అది చెడిపోతే ఆయనను బద్నాం చేయాలనే కుట్ర చేస్తున్నారు. పట్టుదలతో వారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణకి ఒక తలమానికంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్ని కట్టినాం. ఇవాళ ఆ సెక్రటరియట్ బిల్డింగు ఎక్కడికి పో, ఇవాళ క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలిచినా, ఇంకేదన్నా దేశం ఏ దాంట్లో గెలిచినా, ఇవాళ నగరవాసులందరూ కూడా పోయి సెక్రటరియట్ ముందాట పోయి విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నారు ఇవాళ మనకు ఆ సెక్రటరియట్ ఉన్నందుకు, ఆ బిల్డింగ్ ఉన్నందుకు. చాలా గొప్పగా అది అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరల్ ప్రతిభతో కట్టినటువంటి బిల్డింగ్. అది కట్టి 3 సంవత్సరాలు అయింది హ్యాండ్ ఓవర్ చేసుకొని. మేము 6 నెలలు ఉన్నాం, వీళ్ళు 2.5 ఏళ్ళు అయింది ఇప్పుడు దాంట్లో పనిచేస్తున్నారు. 3 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ సెక్రటరియట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం ₹1 కూడా శాంక్షన్ చేయలేదు. బిల్డింగ్ మెయింటెనెన్స్కి ₹1 శాంక్షన్ లేదు. దానికి సపరేట్గా శాంక్షన్ చేయాలి. మీకు వాళ్ళకు జేఎన్టీయూ సిఫార్సు చేసింది, ఐఐటి సిఫార్సు చేసింది, హైదరాబాద్ ఐఐటి. మీరు ఆ బిల్డింగ్కి మెయింటైన్ చేయాలి, పీరియాడికల్ మెయింటైన్ చేయాలి. జీఆర్సీ ఆ ఎలివేషన్స్ అన్నీ కూడా జీఆర్సీ తొడుగులు పెట్టి దాన్ని అట్లా చేసింది అదంతా. సో అవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అవిట్లా చూసుకోవాలి, తనిఖీ చేయాలి. హైలీ ఎక్విప్డ్ సెక్రటరియట్ బిల్డింగ్ అది. ₹1 మెయింటెనెన్స్కు పైసలు ఇస్తలేరు, దాన్ని మెయింటైన్ చేయట్లేదు. అంటే ఏంది, అది ఇచ్చదే చెడిపోవాలి. మెయింటెనెన్స్ లేక ఏమైనా చెడిపోతే మళ్ళా కేసీఆర్ని బదనాం చేయాలి, ప్రశాంత్ రెడ్డిని బదనాం చేయాలి. వీళ్ళు సెక్రటరియట్ బిల్డింగ్ మంచిగా కట్టలేదని. లేదు, ఇవాళంత గొప్పగా తలమానికంగా మనందరం చూసుకుంటున్న బిల్డింగ్ పేరు ఖరాబ్ కావాలి. ఇదొక కుట్ర. ఎవరన్నా తన ఆస్తిని, తన ప్రభుత్వ ఆస్తిని అట్లా తమ చేతులతోటే తాము దాన్ని ధ్వంసం చేసుకునే పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండవచ్చు, ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పిస్తే. చాలా బాధగా ఉన్నది. అహోరాత్రులు కష్టపడి పనిచేసినాం దానికోసం. తెలంగాణ అమరవీరుల్ని అద్భుతంగా స్మరించుకునే విధంగా ఇవాళ నేషనల్ ఇంటర్నేషనల్ గెస్ట్లు ఎవరన్నా వస్తే ఢిల్లీలో బాపు ఘాట్కు పోయి బాపూజీ ఆ ఘాట్ దగ్గర ఎట్లనైతే సందర్శించుకొని వస్తారో అట్లా తెలంగాణ అమరజ్యోతిని కేసీఆర్ గారు అద్భుతంగా మలిచినటువంటి కట్టినటువంటి తెలంగాణ అమరవీర స్మారకం అది అంతే. 3 సంవత్సరాలైంది ఇప్పటికీ. ఇంకా ప్రజలకు అందుబాటులోకి తేరుదాన్ని. దాదాపు 3 లక్షల స్క్వేర్ ఫీట్ గల
కట్టడం అది అమరజ్యోతి. చెప్తే నమ్మరు మీరు. 3 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది అది. అద్భుతమైన రీతిలో ఆరని జ్యోతిగా ఎప్పటి ఉండాలి అని చెప్పి ఓ దీపమాకారంలో దాన్ని తీసుకొచ్చి, ప్రపంచంలో అటువంటి కట్టడాలు 3 ఉన్నాయి. ఒకటి చికాగోలో చికాగో బీమ్, దుబాయ్లో దుబాయ్ మ్యూజియం, తెలంగాణలో అమరజ్యోతి, అమరవీరుల స్మారకం. ఆ స్టెయిన్లెస్ స్టీల్తో అద్భుతంగా కట్టినటువంటి అటువంటి కట్టడం 3వదే. దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి దేరు, దాని గురించి ఎవరు పట్టించుకోరు, ఊడ్చేవాడు కూడా లేడు అక్కడ. వైరింగ్, నాకు మొన్న ఒక సమాచారం వచ్చింది, అక్కడ ఉన్న వైరింగ్ అవన్నీ కింద సెల్లార్లో మోటార్లు చాలా ఉంటాయి అక్కడ. చాలా ఎక్విప్డ్ బిల్డింగ్ అది. ఎలుకలు పోయి కొరుకుతున్నాయి. అంటే దాన్ని అట్లా సర్వనాశనం చేసేయాలి. ఎందుకంటే అది కేసీఆర్ కట్టిండు కదా. కేసీఆర్ కట్టిండు కాబట్టి దాన్ని సర్వనాశనం చేయాలి. అది కూడా సీమ్లెస్, ఒక అద్భుతమైన ఆకారంలో తీర్చినటువంటి అది ఆ స్టెయిన్లెస్ స్టీల్ ఆకారాన్ని కూడా రెగ్యులర్ మెయింటైన్ చేయాలి. ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఎండాకాలము చలికాలంకి ఏ లోహమైనా సరే పెరగడం తగ్గడం అని ఉంటుంది. ఆ పెరిగినప్పుడు తగ్గినప్పుడు రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ చూసుకుంటూ, ఎక్కడైనా చిన్న సమస్యలు వస్తే దాన్ని సరి చేసుకుంటూ చూడాలి, అది మెయింటైన్ చేయాలి. లేదు, దానికో రూపాయి మెయింటెనెన్స్ లేదు, ఊడ్చేవాడే లేడు. ఈ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారిని స్మరించుకునే విధంగా, వారి గౌరవ సూచకంగా 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి, ఆయన రాజ్యాంగం రచించిండు కాబట్టి పార్లమెంట్ ఆకారంలో ఆ బిల్డింగ్ని కట్టి, పార్లమెంట్ మీద ఆయనను పెట్టి ఒక సమున్నతమైన గౌరవం ఆయనకి ఇచ్చి చేస్తే అది 3 సంవత్సరాలైంది. యువ టెకీలా ఆత్మహత్య. ప్రియుడి ఆత్మహత్య తట్టుకోలేక భవనంపై నుండి దూకి ప్రియురాలి ఆత్మహత్య. 13 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి 2 ఏళ్ల క్రితం బెంగళూరులో స్థిరపడ్డ సిద్దిపేట జిల్లా ములుగు మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన రఘుపతిరెడ్డి జయమ్మ దంపతుల పెద్ద కుమారుడు భానుచందర్ రెడ్డి 32 ఏళ్లు అనే యువకుడు గత కొంతకాలంగా తనతో పాటు చదువుకుండా మేడ్చల్ జిల్లాకు చెందిన బీబీ షాజియా సిరాజ్ 31 ఏళ్లు అనే యువతిని ప్రేమించి ఆమెతో సహజీవనం చేస్తున్న భానుచందర్ రెడ్డి ఇటీవల స్వగ్రామానికి వెళ్లి బెంగళూరు తిరిగి వచ్చేసరికి భానుచందర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చూసి తట్టుకోలేక వారు నివసిస్తున్న ధనసింద్ర మెయిన్ రోడ్డులోని నికో హోమ్స్ అపార్ట్మెంట్ భవనం 17వ అంతస్తుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి మీద నోరు పారేసుకున్న రేవంత్. సిపిఐ సిపిఎం పార్టీల లెఫ్ట్ ఫ్రంట్కు ఓటు వేస్తే నరేంద్ర మోదీకి వేసినట్టే అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ నరేంద్ర మోదీకి నీడలాంటివాడు అని, వాళ్ళిద్దరూ అన్నదమ్ముల లాంటివారు అని విచిత్ర వ్యాఖ్యలు. RSS and BJP forces, they could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take the bill. He wanted to come, he wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. He is trying to kidnap your youngsters' future. He is trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. Very happy if the members who spoke earlier to me spoke about special category status which was promised on this very floor of the house. I would also have been happy if they spoke about the funds for Polavaram project. Now in the recent budget they said the Polavaram project is being restricted to 41.15, which translates to 30,000 crore loss. I would have been happy had they spoken about Polavaram project. Sir, they are already, the central government has filed an affidavit in 2020 saying it's prerogative of the state that selection of the capital will be. Sir, but whatever, sir, we have our concerns. I would like to raise our concerns in this bill, sir. We want them incorporated in this bill. The first thing is, sir, Amaravati is being built on the lands of farmers, sir. Sir, 34,000 acres has been given by farmers for land pooling.
They have not taken 1 rupee. They have not taken any benefit, and they gave it, sir. They were promised completely developed plots, sir. In 2015, they were promised developed plots that they'll be given in 2 years, and they were also promised that free education for their children. They were also promised housing schemes so that they can rebuild their houses and various other promises, sir. But what happened, sir, in those 5 years, 5,000 crores only was spent on Amravati, sir, from 2014 to 2019. It is on record, sir. And not 1 rupee was given, and not one plot has been shown, sir. The present government is in power for the past 7 years. They were in power for 7 years, sir. Not one plot was given, sir. Not one plot. It is really pathetic. And the farmers are protesting right now, sir. Recently, in a government meeting, one farmer by name Rama Rao, sir, he expressed his deep anguish, sir. He said, my life is ruined. I believe the government, I gave my lands. What is my situation right now? My children are getting affected. My families are getting affected. And he lost his life in that meeting, sir. It is fact. It is there in the news also, we can see. Sir, I will tell you, just putting the name and bringing it to Parliament is of no use, sir. We want our concerns, the farmers' interest to be protected. The amount in this bill, the amount what we require for Amaravati, the land, what you are going to do, what is your plan with definite timelines, and we want this camp to be proud, sir. This bill in this present state is no use to the people of our state. So we oppose this because we oppose this bill in the present form. Though we are not against Amaravati or any other part in the state, though we are not against Amaravati or not, we are against this bill in this present form, sir. We are against this bill in this present form, and we are going to make a walkout, sir, because this bill is hopeless and there's nothing in this. Thank you. ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. కానీ P4 కార్యక్రమం భిన్నమైనది. ప్రజల్లోనే కొందరు ముందుకొచ్చి సమాజంలోని పేదలకు సాయం చేయటం ఇందులో ప్రత్యేకం. ఒక్క ఏడాదిలో 2 లక్షలకు మించిన కుటుంబాలు బాగుపడ్డాయి. ఇది మార్పుకు నాంది మాత్రమే. చేయాల్సింది చాలా ఉంది. ఈ కార్యక్రమంలో ఇచ్చినంత తృప్తి, ఆనందం ఏ కార్యక్రమంలో రాలేదు. నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ లో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాల వల్ల చాలా మంది పైకొచ్చారు. కానీ ఈ రోజు ఎవరైతే ప్రజల భాగస్వామ్యంతో ఒక్క సంవత్సరంలో 2 లక్షల కుటుంబాలకు పైన ప్రయోజనం జరిగింది. నేను ఇంత మునిపే చెప్పాను, ఇది మొదటి అడుగు మాత్రమే. ఈ రోజు ఏదో మేము సాధించేశాం, ఏదో ఒక చిన్న పని. సో ఇవ్వండి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే నిరుద్యోగ యువకుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, ఒక్కొక్కరిని తొక్కుకుంటా వచ్చినారు మీరని. 100% కరెక్ట్. ఒక్కొక్కరిని తొక్కుకుంటానే ముఖ్యమంత్రి గారు పైకి వచ్చింది. ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమని విద్యార్థులు మొత్తుకుంటుంటే 7,000 కోట్లు మూసి ప్రక్షాళనలకు ఇస్తారు, కానీ అదే 7,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయి ఉంటే దాని మీద మాట్లాడరు. నిరుద్యోగ యువకులు నిరంతరం మాకు పోటీ పరీక్షలు వేయండి అంటే ఆ జీవోల గురించి మాట్లాడరు. ఇవాళ స్పెసిఫిక్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. మీరేదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఎందుకు ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ ఇద్దామన్నా ఏదో ఒక జీవో అడ్డం ఉంది. కనీసం 3 రాజధానులు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్ గా చేస్తామని అడిగితే నేను మేఘాల పైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని అనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని లేకపోతే శ్మశానమని గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాజధానులు అనేది ఎన్నికల కోసం కాదు సార్, తరతరాల కోసం నిర్మించబడతాయి. ప్రభుత్వాలు మారినా కూడా విధానాలు ఏకపక్షంగా మారకూడదు. ఈ విధంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రజల పట్ల గాని, పార్లమెంటు పట్ల గాని, ప్రజా ప్రతినిధుల పట్ల గాని ఒక విశ్వాసం వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన విధంగా నేను అనేక మంది వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపాలి సార్. మొట్టమొదటిసారిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్ర మద్దతు ఇవ్వాలన్న ఆయన హామీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. మోదీ గారు ఇచ్చిన మాట నిలబెడతారని గత 12 సంవత్సరాలుగా ఎన్నో సార్లు నిరూపించబడింది. అదే ఈ రోజు ఆ విశ్వాసం మరొక్కసారి రుజువైంది సార్. రెండవది, మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆయన ఆశయం, ఆయన కళ, ఆయన ధ్యేయం. రాష్ట్ర అభివృద్ధిలో రైతులను భాగస్వాములుగా మార్చిన ఆయన దూరదృష్టి చరిత్రలో నిలిచిపోతుంది. ల్యాండ్ పూలింగ్ విధానం, ప్రపంచ స్థాయి ప్రణాళిక ఇవన్నీ వారి నాయకత్వానికి నిదర్శనం సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా అమరావతి అనే స్వప్నాన్ని ఒక్క క్షణం కూడా పట్టు వదలని సంకల్పం ఆయనది సార్. మూడవ వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన గళంతో, తన శక్తితో ప్రజా ఉద్యమ స్ఫూర్తిని నింపి కూటమి ఐక్యతకు, తెలుగు ప్రజల అభివృద్ధికి కంకణబద్ధుడైనటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సార్. ఈ ముగ్గురి కలయిక అమరావతి ఆశయానికి ఒక శక్తి, తెలుగు వారి భవిష్యత్తుకు ఒక భరోసా సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిన మరొక ముఖ్యమైనటువంటి ఇద్దరు వ్యక్తులు అమిత్ షా గారికి, అదేవిధంగా వెనుక ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి మా యువ నాయకులు వారు తయారు చేసిన తివాచీలను కొనుగోలు చేయుటకు ప్రభుత్వం చొరవ చూపాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి కోరారు. గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ ఉర్సు ప్రతాప్ నగర్లో నడుస్తున్న తివాచీ శిక్షణ కేంద్రాన్ని కార్పొరేటర్ మరుపల్ల రవి సందర్శించి శిక్షకులైన రాష్ట్రస్థాయి చేనేత తివాచీ అవార్డు గ్రహీత కంచ సమత, కంచ నర్సింగరావులను, అక్కడ శిక్షణ పొందుతున్న మహిళలను తయారు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కాలం 50 రోజులు సరిపోవని, పూర్తిస్థాయిలో శిక్షణ పొందుటకు ఇంకా 2 నెలలు కావాలని శిక్షణ పొందుతున్నవారు తెలిపారు. ఇది వాళ్ళు తయారు చేస్తారు, తయారు చేయలేమా? చాలా సున్నితమైన పని. ఆలోచన కళ. సత్కారం చేస్తాను. ఈ కాస్ట్ ఎంత ఉంటుంది? 15,000. 8 into 8. ఈ పెద్దది ఇట్లా అదెంత ఉంటుంది? తివాచీకి పేరుగాంచిన ఓరుగల్లు రాను రాను కనుమరుగైతారన్న ఉద్దేశంతో ఈరోజు కంచ నరసింగరావు, కంచ సమతాల ఇన్స్ట్రక్టర్ల మధ్య 25 మందికి
ప్రతిరోజు 25 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం గతంలో పెద్ద పెద్ద సైజుల తివాచీలు తయారు చేసేది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఇళ్ళల్లో గవర్నమెంటు ఆఫీసులలో తివాచీలు వాడుకునే పరిస్థితి ఉండే. రాను మొత్తం కనుమరుగైపోయింది. గత సాంప్రదాయాన్ని, గత కళను మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇలా సమత నరసింహరావు ముందుకు రావడం మీదట నాబార్డు సంస్థ వారు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం 25 మందికి ప్రతిరోజు 125 రూపాయల స్టైపెండ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. 50 రోజులు దీని యొక్క ట్రైనింగ్ పీరియడ్. వాస్తవం చెప్పాలంటే కనీసం పూర్తి స్థాయిలో ట్రైనింగ్ శిక్షణ పొందిన వారికి ఒక 6 నెలలు తప్పనిసరిగా అవసరం. పూర్తి స్థాయిలో వారికి పని రావాలంటే ఒక 6 నెలలు అవసరం పడుతుంది. కేవలం 50 రోజులు ఇవ్వడం వల్ల మధ్యలోనే వాళ్ళు నేర్చుకున్న విద్యను మర్చిపోయే పరిస్థితి కనబడుతుంది. మరి ట్రైనింగ్ ఇవ్వడం కాదు ఇలా ప్రభుత్వం. ప్రతి ఒక్కరు ట్రైనింగ్ పొందిన తర్వాత వాళ్ళ స్వయం ఉపాధి కోసం, వారి బతుకు తెరువు కోసం ఈ ట్రైనింగ్ సెంటర్ను మళ్ళీ తివాచీ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం వారికి బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందజేయాలి. వీరు తయారు చేసిన తివాచీలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళ అమ్మకానికి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ట్రైనింగ్ చేయడమే కాదు, ట్రైనింగ్ పొందిన తర్వాత వాళ్ళు బతుకు తెరువు కోసం తయారు చేసే ఈ తివాచీలను తప్పనిసరిగా ఇవాళ ప్రభుత్వమే పలు సంస్థల ద్వారా కొనుగోవడానికి ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనివల్ల కళా నైపుణ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ తివాచీ మీద వివిధ రంగులతోటి, వివిధ ఆకారాలతోటి కూడా వాళ్ళు వేయడం జరుగుతుంది. మరి ఇటువంటి కళను కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. ఇటు విషయం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఎల్లకాలం ఎప్పటికీ ట్రైనింగ్ సెంటర్తో పాటు ఇలా ట్రైనింగ్ పొందిన వారు కూడా వారి జీవనోపాధికి రుణాలు, వారి యొక్క బాగోగులు చూసుకోవాలని కూడా ఈ సందర్భంగానే కోరుతాను కూడా. సో ఇవ్వండి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786. సో ఇవ్వండి.